7 చివరికి వచ్చేసింది. ప్రతి సీజన్లో 5 మాత్రమే ఫైనలిస్టులు ఉండేవారు. కానీ ఈసారి 6 ఫైనలిస్టులు అని చెప్పారు. త్వరలో గ్రాండ్ ఫినాలే జరగనుంది. మరి ఈసారి ఫినాలికి వచ్చే గెస్ట్లు ఎవరో తెలుసా? బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లాస్ట్ వీక్కు వచ్చేసింది. మొత్తం 6 కంటెస్టెంట్స్ ఫైనల్కు చేరుకున్నారు. శివాజీతో పాటు పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అర్జున్ అంబటి, అమర్దీప్, ప్రియాంక జైన్ టైటిల్ రేస్లో ఉన్నారు. వీరిలో టైటిల్ విన్నర్ ఎవరనేది ఈ ఆదివారం తేలిపోతుంది. డిసెంబర్ 17న ఆదివారం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. గడిచిన సీజన్లకు చిరంజీవి, వెంకటేష్ గెస్టులుగా హాజరయ్యారు. లాస్ట్ సీజన్ గెస్టులు లేకుండా ముగించేశారు. పైగా ఫైనల్ ఎపిసోడ్స్ చప్పగా ముగించారన్న నెగిటివ్ ట్రోలింగ్ వచ్చింది. దీంతో ఈసారి గ్రాండ్ ఫినాలే గ్రాండ్గా చేయాలని ఫిక్స్ అయిపోయారు నిర్వాహకులు. చీఫ్ గెస్టులుగా బాలకృష్ణ, మహేష్ బాబు ఇద్దరిని తీసుకురానున్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే సీజన్ నడుస్తుందని రోజులు ప్రతి ఆదివారం స్టార్స్ సందడి చేశారు. హాయ్ నాన్న ప్రమోషన్ కోసం నాని, ఇంకా రవితేజ, నా సామిరంగా హీరోయిన్ అష్క రంగనాథ్, విజయ్ దేవరకొండ, శ్రీకాంత్, ఎంఎం కీరవాణి, అనిల్ రావుపుడి, శ్రీలీల, నవీన్ పొలిశెట్టి, సిద్ధార్థ్ ఇలా చాలా మంది సినిమా ప్రమోషన్లో భాగంగా సందడి చేశారు. అయితే ఈసారి ఫినాలేకి కూడా చాలా మంది హీరోలు, హీరోయిన్లు తమ మూవీ ప్రమోషన్లకు హాజరు కానున్నారని టాక్ వినిపిస్తుంది. మరి గ్రాండ్ ఫినాలేకి గెస్ట్గా రాబోతున్నాడని చెప్తున్న మహేష్ బాబు గెస్ట్గా వస్తాడా, లేదంటే సంక్రాంతి రేస్లో ఉన్న గుంటూరు ముర్చి మూవీ ప్రమోషన్లో భాగంగా వస్తాడా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఓవైపు సినిమాలు, మరోవైపు అన్స్టాపబుల్ షోతో ఫుల్ బిజీగా ఉన్నాడు. నిజంగా బాలయ్య వస్తే ఎపిసోడ్ దబిడి దిబిడే. కానీ నాగార్జున, బాలకృష్ణ మధ్య అంత సత్సంబంధాలు ఉన్నట్టు లేవంటున్నారు. అందుకే నాగ్ హోస్ట్ చేస్తున్న షోకి బాలయ్య వస్తాడా? అదే జరిగితే త్వరలో అన్స్టాపబుల్లో కూడా ఈ కాంబోను చూడొచ్చు అంటున్నారు. బిగ్ బాస్ ఫైనల్కి చీఫ్ గెస్టులు ఎవరనేది ఇంకా ఫైనల్ చేయలేదు. కానీ మహేష్ బాబు, బాలకృష్ణను ఇన్వైట్ చేయాలనే ఆలోచనలో మాత్రం ఉన్నారు. మరెవరు వస్తారో చూడాలి. ఇంతకీ టైటిల్ కోసం పోటీ పడుతున్న వారిలో ఎక్కువ ఛాన్స్ శివాజీ, అమర్దీప్, పల్లవి ప్రశాంత్కే ఉంది. మరి బిగ్ బాస్ సీజన్ 7 విజేత ఎవరు? ఎవరి చేతుల మీదుగా ప్రైజ్ మనీ అందుకోపోతున్నారు? వెయిట్ అండ్ సీ. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.